రికార్డ్ స్థాయిలో ధరలు పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. బంగారం ఇక పేద మధ్యతరగతి వారు ఇక మనం బంగారాన్ని కొనలేమా అనే పరిస్థితికి చేరుకుంది. ఇంతకు బంగారం రేట్లు ఇంతలా పెరగడానికి కారణమేంటి? గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశం ఉందా లేక ఇంకా చుక్కలను తాకుతుందా? బంగారం ధరలు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాయి. రోజు రోజుకు పైకి కాని కిందకు దిగిరాను అంటోంది. పేద మధ్యతరగతి వారికి అందరంటోంది. శుభకార్యాలకు లేక ముచ్చటపడి ఏదైనా నగలు చేయించుకోవాలంటే ధరల్ని చూసి సామాన్య ప్రజలు షాక్ అవుతున్నారు. అయితే గోల్డ్ రేట్స్ ఇంతలా హైక్ అవ్వడానికి జాతీయ అంతర్జాతీయ పరిణామాలు అనేకం కారణమవుతున్నాయి. ఒకరోజు 100 రూపాయలు తగ్గితే మరుసటి రోజు 200 పెరుగుతోంది. భారతీయులకు బంగారం అంటే ఎక్కడలేని ప్రీతి. ఏ మధ్యతరగతి కుటుంబీకులైనా వారి స్తోమతకు తగినంతగా పసిడి కొనుగోలు చేస్తారు. ఇంకొంతమంది బంగారంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న బంగారం రేటు చూస్తే ఇక మనం భవిష్యత్తులో కొనగలమా అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు శుభకార్యాలు ఉండడంతో రేట్లు పెరిగాయి అనుకోవచ్చు. కానీ శుభకార్యాలే లేని టైంలో కూడా పసిడి ధర పైకే ఎగబాగుతోంది. ధర కాస్త తగ్గితే గోల్డ్ కొనుగోలు చేద్దాం అనుకునే వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 66,300 మార్కు వద్ద ఉంది. అంతకు ముందు రోజు 600 పెరిగింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 72,330 వద్ద ఉంది. ఇది కిందటి రోజు 660 రూపాయలు పెరిగింది. చాలా టూ మచ్, చాలా పెరిగిపోతుంది. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే మాత్రం చాలా కష్టం. ఏమో ఇట్లనే ఉంటే ఇక డౌటే. అన్ని కొత్త ఏంటి రెడీమేడ్ తీసుకోవాలని అనుకుంటారు ఇప్పుడు పిల్లలు. ఈ గోల్డ్ రేటు పెరిగి దీన్ని తీసుకోవాలి, కాపాడుకోవాలి దీన్ని మళ్ళీ జాగ్రత్త. గోల్డ్ రేటు రాను కొంచెం తగ్గితే బాగుంటుందని. మధ్యతరగతి వాళ్ళకి అందాలంటే మాత్రం కంపల్సరీ తగ్గాలి కొంచెం. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నెలలో ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూ బంగారం కలవర పెడుతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగిపోవడం కూడా దేశీయంగా గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం. తొందరగా పసిడి రేటు తగ్గితే బాగుండు అనుకుంటున్నారు జనాలు. బంగారం కొనుగోలు చేయాలని ప్రతి ఒక్క కుటుంబం ఎంతో ఆశగా కష్టపడి చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న రేట్లకి మాత్రం సాధారణ ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. దాదాపుగా బంగారం రేట్లన్నీ 60,000, 70,000కి ఉన్నందువలన సాధారణ ప్రజలు కొనలేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎక్స్చేంజ్ చేస్తూ మరింత కొనుగోలు చేసే విధంగానైతే వారు ఆశ చూపుతున్నట్లుగానైతే మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న రేట్లకి మాత్రం తమ పిల్లలకి ఏ విధంగా బంగారం కొనలేమని చెప్పి చాలామంది బాధపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికైనా బంగారం ధరలు 30,000, 40,000కు మించి ఉన్నట్లయితే కొనుగోలు చేసే అవకాశం ఉందని సాధారణ ప్రజలు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.